అందరికీ నమస్కారం. ఈ మధ్య 2-3 రోజుల నుంచి కమెడియన్స్ కమల్ హాసన్స్, వికారపు వెంకటరమణారెడ్డి, కాకి నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. కాకి వరుసగా చూస్తూ ఉన్నాం. విజయసాయిరెడ్డి గారి మీద ఈ ముగ్గురు కూడా మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ ముగ్గురు ప్రెస్ మీట్లలో కూడా మీరు గమనించినట్లయితే వర్షన్ అంతా ఒకటేనండి. మీడియా మిత్రులందరూ కూడా గమనించుంటారు. వర్షన్ అంతా ఒకటి విజయసాయిరెడ్డి గారు జిల్లాకు వచ్చేసారు, భూముల జాగ్రత్త, పత్రాల జాగ్రత్త ప్రజలారా అనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ అనకొండ వచ్చేసింది, దోచేసుకుంటాడు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనే పాయింట్ అయితే, ఇంకా ముగ్గురు కూడా ఓవరాల్గా చూసుకుంటే ఆది దంపతులు విపిఆర్ గారు పెద్ద దాన వీర శూర కర్ణ, విద్యాదానం చేసేస్తున్నారు, వైద్యం అందించేస్తూ ఉన్నారు ఉచితంగా, చాలా సేవా కార్యక్రమాలు చేసేస్తూ ఉన్నారు అని ఈ కమెడియన్స్, ఈ కమల్ హాసన్స్, ఈ వికారపు వెంకటరమణారెడ్డి ముగ్గురు కూడా ఈ మధ్యకాలంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లలో ఈ రెండే పాయింట్లు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నేను మొదటిగా మన శృతి హాసన్కి సమాధానం చెప్తాను, తర్వాత కమల్ హాసన్కి చెప్తాను, తర్వాత వికారపు వెంకటరమణారెడ్డి చిత్తకార్తె కుక్క అనే సామెతను కూడా పలకలేక నిన్న చిత్తకాకి కుక్క అని మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా వెంకటరమణారెడ్డి, నువ్వు కాకిలాగా ఉంటావు, ఒక కాకి మొహం వేసుకొని చిత్తకాకి, నీ మొహాన్ని ఎందుకు పదే చెప్పుకుంటావు? వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా. ముందు అలా ఆయనకి చెప్పేసి మూలపేట ఆయనకి, సాయన్నా ఇది వైజాగ్ కాదన్నా, సాయన్నా ఇది నెల్లూరు అన్నా. సాయన్నకి తెలియకుండానే నెల్లూరు వచ్చాడయ్యా, ఇన్షర్ట్ చేసుకో ఉన్నాడు, ఇన్నోసెంట్గా ఉన్నాడు అని మీరు బయట చెప్పడానికి బాగానే ఉంటుంది. ఆయన ఇన్సైడ్ వ్యక్తిని చూసినటువంటి మీరు ఇక్కడి నుంచే కదా వెళ్ళారు అక్కడికి. ఆయన ఇన్సైడ్ వ్యక్తి ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. ఎందుకు పదే సాయన్నా అని మాట్లాడుతున్నారు? ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ పత్రాలు సేవ్ చేసుకోండి, స్థలాలకి పొలాలకి ఫెన్సింగ్ వేసేసుకోండి అని చెప్పాడు. వేద్దాం. ఇప్పుడు నేను తెచ్చిన సబ్జెక్టు కూడా ఫెన్సింగ్ వేసి ఇరిగేషన్ అధికారులకి, ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి భూములన్నిటికీ కూడా ఫెన్సింగ్ వేద్దాం. ఆ విషయమే మాట్లాడతాం మీతో ఇప్పుడు. పోతే కమల్ హాసన్ గారు మొన్న మాట్లాడారు. విజయసాయిరెడ్డి గారు, మీరు నెల్లూరులో ఎంపీగా పోటీ చేయాలంటే రాజ్యసభ సీటుకి రిజైన్ చేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, లేకపోతే మిమ్మల్ని నమ్మరు, మీరు నిరూపించుకోవాలి నెల్లూరు ప్రజలకి రాజీనామా చేసి అని మాట్లాడాడు కమల్ హాసన్. కమల్ హాసన్, నువ్వు తెలుగుదేశం పార్టీలో పోయినప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళావా? కమల్ హాసన్ వెళ్ళావా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి? మా పార్టీలో నువ్వు గెలిచి నువ్వెవరికి పోయి ఓటేసావు కమల్ హాసన్? కమల్ హాసన్, ఎందుకు నువ్వు అసలే సగం చచ్చిపోయి ఉన్నావు ఈ మధ్య పూర్తిగా, ఎందుకు విజయసాయిరెడ్డి గారిని గోక్కుంటావు? విజయసాయిరెడ్డి గారు కరోనా టైంలో కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడి, నెల్లూరు జిల్లాలోనే విజయసాయిరెడ్డి గారు ఎవరో తెలియదా? ఈ ఆంధ్రప్రదేశ్లో మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నంబర్ 2 విజయసాయిరెడ్డి గారని. ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ దేశ ప్రజలకి కూడా విజయసాయిరెడ్డి గారు అంటే ఎవరో తెలుసు. ఈ రాష్ట్రంలో కరోనా వచ్చిన టైంలో ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రతినిధుల చేత
నంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు మన్ననలు పొందిన విషయాన్ని నీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు కమల్ హాసన్. ఏంటి నువ్వు ఉద్యమ నాయకుడిని అని చెప్తా ఉంటావు. ఉద్యమ నాయకులంటే పుచ్చలపల్లి సుందరన్న, తరిమెల్ల నాగిరెడ్డి గారు, అలాంటి వాళ్ళ వారసుల భూముల్ని కూడా నువ్వు కనుపర్తిపాడులో కబ్జా చేసినటువంటి వ్యక్తివి. నువ్వు వెంచర్లు వేసేసి, ఎస్టేట్స్ వేసేసి, అమ్మేసి 1500 కోట్ల దందాన్ని నీ ఆధ్వర్యంలో నువ్వు అవినీతికి పాల్పడి ముఠాని తయారు చేసుకొని ఈ ముఠా వ్యక్తుల ద్వారా ప్రభుత్వ ఆస్తిని దోచుకున్నటువంటి గనుడివి నువ్వు. విజయసాయి రెడ్డి గారు కాదు నిరూపించుకోవాల్సింది, రాజ్యసభ సీటుకి రాజీనామా చేసి నువ్వు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయకుండా వెళ్ళావు. ఈరోజు నెల్లూరు రూరల్ ప్రజలకి సమాధానం చెప్పి తీరాలి కమల్ హాసన్. నువ్వు నెల్లూరు నగరంలో కనుపర్తిపాడులో జరిగినటువంటి భూదందా గురించి నువ్వు నోరు విప్పాలి, రూరల్ ప్రజలకి సమాధానం చెప్పాలి. చెప్పిన తర్వాతే నువ్వు ఎన్నికలకి పోతావని కూడా ఈ జిల్లా ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. నీకు ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో పూర్తి స్థాయిలో అధికారులందరినీ కూడా ఎంక్వైరీ చేయాలని వినమ్రంగా చేతులు జోడించి ఒక మహిళగా ప్రార్థిస్తూ ఉన్నాను. నిఘా సంస్థలారా, సిఐడి అధికారులారా, ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల అధికారులారా, కనుపర్తిపాడులో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. కనుపర్తిపాడులో చెరువు పోరంబోకు భూములు, రిజర్వ్ ఫారెస్ట్ భూములు, ప్రభుత్వ భూములు, జాయింట్ ప్రాపర్టీలో ఉన్నటువంటి రైతులని అష్ట కష్టాలు పాలు చేస్తూ కోర్టు చుట్టూలో తిప్పుతూ అధికారులను కూడా తప్పుడు సమాచారం ఇస్తూ వాళ్ళు కోర్టులకు వెళ్ళి న్యాయమూర్తుల ద్వారా జిల్లా అధికారులకి వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటే దాని మీద ఏం జరిగిందో విచారణ చేసి రాసి పంపించాలని చెప్పి జిల్లా అధికారులకి న్యాయమూర్తులు పంపిస్తే నువ్వు జిల్లా అధికారులను కూడా భయభ్రాంతులకి గురి చేసి కొంతమందిని మ్యానిపులేట్ చేసి తప్పుడు సమాచారాన్ని న్యాయమూర్తులకి కూడా కోర్టులకి కూడా నువ్వు పంపించినటువంటి వ్యవహారం పైన సమగ్ర విచారణ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫునే కాదు, నెల్లూరు జిల్లా ప్రజల తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులను కానివ్వండి, నిఘా వర్గాలను కానివ్వండి, సిఐడి అధికారులను కానివ్వండి, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లను కానివ్వండి, నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఈయనకి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా సమాధానం చెప్పాలి. ఇతని ఆస్తుల మీద కూడా సిఐడి ఎంక్వైరీ జరగాలి. పోతే నిన్న పెట్టినటువంటి వికారపు వెంకటరమణారెడ్డి, మా విజయసాయి రెడ్డి గారి గురించి ఏం మాట్లాడతావు? మీ నాన్న బుద్ధి లేక విఆర్సీలో ఇతనికి సీట్ ఇవ్వకపోతే ఇతను చదువుకొని ఉండేవాడు కదా అని మాట్లాడతావా? ఇతను దొంగ విజయసాయి రెడ్డి గారు అని మాట్లాడతావా? నీ కుటుంబంలో దొంగలు ఉన్నారని చెప్పి నువ్వే చెప్పినటువంటి వ్యక్తివి విజయసాయి రెడ్డి గారు దొంగ. ఉన్నత విద్యావంతుడిగా ఈ రాష్ట్రంలోనే ఒక మంచి మేధావిగా ఒక పార్టీని నడుపుతూ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పేదల పక్షాన, బలహీనుల పక్షాన నిలబడుతూ ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చేయాలి, ఎలాంటి సంక్షేమ పథకాల్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలి అని నిరంతరం పనిచేస్తున్న విజయసాయి రెడ్డి గారిని దొంగ అంటావా? మీకు ఒక్కటే చెప్తున్నా, ఎన్నికలలో ఆపటెద్దులు రంగంలో ఉన్నాయి. లేగ దూడలు మధ్యలో దూరి కాళ్ళు చేతులు ఇరగ్గొట్టుకోవద్దని చెప్తూ ఉన్నా. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధానికి పంపించినటువంటి సైనికుల్లాగా ఈ జిల్లాలో విజయసాయి రెడ్డి గారు పోటీలో ఉన్నారు.
ఆపటెద్దుల పోటీలో ఉన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మధ్యలో దూరి లేక దూడల్లాగా కళ్ళు చెదులు ఎరగొట్టుకోవద్దని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూ కూడా ఉన్నాను. ఏం వికారపు వెంకటరమణారెడ్డి, ఇది మీ బాబాయిలు ఇద్దరు దొంగలు అని 2012లో నువ్వు ఆగమాగం చేసిన విషయము. కనుపర్తిపాడు భూముల విషయంలో ఇరిగేషన్ భూములని, కాలువ భూములని ఆక్రమించుకున్నారని 2012లో నువ్వు ఆ రోజు వైసీపీ పార్టీ నాయకుడిగా ఆనం వెంకటరమణారెడ్డి, నీకే చెప్తున్నా, వింటున్నావు కదా, నువ్వే ఆ రోజు వైసీపీ పార్టీ నాయకుడిగా మీ బాబాయిలు ఇద్దరు, ఆ రోజు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మీ బాబాయిలు దొంగలు అని చెప్పి నువ్వు రచ్చ చేసిన విషయం ఆనాటి పత్రికల్లో, దినపత్రికల్లో వచ్చిన విషయం కాదంటావా వెంకటరమణారెడ్డి? మీ వాళ్ళే దోచుకున్నారని నీ నోటితో చెప్పిన మాట అబద్ధం అంటావా వెంకటరమణారెడ్డి? మా విజయసాయిరెడ్డి గారు భూములు దోచుకునే దానికి వచ్చారా? దోచుకొని దాచుకొని ఆ విషయాలు ఎక్కడ ప్రజలకి తెలిసిపోతుందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మొహం చూపించలేక దొంగలుగా అలీబాబా 1/2 డజన్ మంది పార్టీ మారిన విషయం తెలుగుదేశం పార్టీలోకి పోయినటువంటి నీచ నికృష్టులు మీరు. గతంలో మీ ప్రాపర్టీలు, ఈరోజు మీ ప్రాపర్టీలు ఎంత పెరిగాయో ఈ జిల్లా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీ దొంగ వేషాలు, మీ కబ్జాకోరు వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి మీకు వార్నింగ్ ఇస్తే మీరు తెలుగుదేశం పార్టీలోకి అలీబాబా 1/2 డజన్ దొంగలందరూ కూడా వెళ్ళిపోయారు. మా పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. రేపు 2024లో మరొకసారి మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. వై నాట్ 175 అని ఈ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులే గెలవబోతూ ఉన్నారు. వెంకటరమణారెడ్డి, ఆ రోజు చెరువుకు సంబంధించిన భూములు, కాలువలు కైంకర్యం, ఇరిగేషన్ భూములు ఇవి సుమారు 30 ఎకరాలు. మీడియా మిత్రులారా, మీకు కూడా నేను ఈ పేపర్ కట్టింగ్స్ అన్ని అందజేస్తానండి. 30 ఎకరాలు మీ బాబాయిలు ఆక్రమించుకొని వెంచరేసి కోట్ల రూపాయలకి అమ్మేస్తున్నారు అని నువ్వు ఆ రోజు కనుపర్తిపాడు భూముల విషయంలో ఆగమాగం చేసిన విషయాన్ని నువ్వు మర్చిపోలేదని అనుకుంటూ ఉన్నా. మీ ఇంట్లో దొంగలు ఉన్నారన్న విషయం నువ్వు ఎప్పుడో బయట పెట్టున్నావు. పోతే ఈ భూముల విషయంలోనే చింతామోహన్ గారు, ఆనాటి ఎంపీ గారు చింతామోహన్ గారు కలెక్టర్ గారైనటువంటి శ్రీధర్ గారితో జరుగుతున్నటువంటి అన్యాయం మీద గోల్డెన్ జూబ్లీ హాల్లో ఆయన కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోతే కలెక్టర్ శ్రీధర్ గారు బిలాంగ్స్ టు గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పి బోర్డు పెట్టించిన విషయం ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. జిల్లా అధికారులారా, ఈ ఫెన్సింగు, ఈ ప్రాపర్టీ ఈరోజు మీ దగ్గరే ఉందా? చెప్పాలి అధికారులారా. ఈ ప్రాపర్టీ ఆ రోజు కలెక్టర్ శ్రీధర్ గారు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పి ఒక బోర్డును కూడా అందులో పెట్టి వెళ్ళారు. ఈ ప్రాపర్టీ ఇప్పటికీ కూడా ఇరిగేషన్ శాఖ చేతిలోనే ఉందా? ప్రజలకు తెలియచేయండి. పాపం ఈ మధ్యన టీడీపీలో పోయిన వాళ్ళు ఫెన్సింగ్ వేసుకోండి అంటున్నారు కదా. మేము కూడా వస్తాం, మీకు ఏదన్నా తోడుగా నిలబడతాం, ఫెన్సింగ్ వేద్దాం. ఈ భూముల పత్రాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదూ, ఉంటాయి. అధికారులు కదా మీరు, ఎందుకంటే పై అధికారులకి సమాధానం చెప్పాలి కదా. ఉంటాయి అనుకుంటున్నాను. పోతే ఫారెస్ట్ అధికారులారా, ఈ భూముల పత్రాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా. కావాలంటే మీకు మా విజయసాయిరెడ్డి గారు అండగా నిలబడతారు. ఈ నీచులు ఏదైతే విజయసాయిరెడ్డి గారు దోచుకోవడానికి వచ్చారు అని మాట్లాడుతున్నారో, ఈ పత్రాల విషయంలో మీకు అధికారులారా, వైఎస్ఆర్సీపీ పార్టీ విజయసాయిరెడ్డి గారు మీకు అండగా ఉంటారు. ఈ పత్రాలు మీ దగ్గరే ఉన్నాయి కదా.
ఫినిషింగ్ వేస్తున్నారు కదా, సర్వే నెంబర్లు కూడా చెప్పమంటారా? సర్వే నెంబర్లు కూడా మమ్మల్ని చెప్పమంటారా? మీరే ప్రజలకి వివరణ ఇస్తారని భావిస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులారా, మీ భూమి కూడా, మీ పత్రాలు కూడా మీ దగ్గరే ఉన్నాయి కదా, ఫినిషింగ్ ఇచ్చున్నారు కదా, పత్రాలు జాగ్రత్త చేసుకోండి. ఇది ప్రజా సొమ్ము, ప్రజలకు సమాధానం చెప్పాలి. రేపు పొద్దున మీరు ఫినిషింగ్ వేయండి, పత్రాలని జాగ్రత్తగా చేసుకోండి. వీళ్ళు చెప్తున్నటువంటి పెద్ద ట్రస్ట్ నాయకుడు, ఎంపీ అభ్యర్థి, మహోన్నత వ్యక్తి దాన వీరశూర కర్ణకు సంబంధించిన కూడా కన్వెన్షన్ హాలు కాలువ మీద ఉంది అని అక్కడి రైతులు మాట్లాడుకుంటూ ఉన్నారు, కనుపర్తిపాడు రైతులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అది కూడా పరిశీలించండి అధికారులారా. ఒక ట్రస్ట్ పెట్టినటువంటి ఆయన, ఆ ట్రస్ట్కి సంబంధించిన భవనాలు కూడా, ఆయనకి సంబంధించిన విల్లాస్ కూడా ఏ సర్వే నెంబర్లో ఉన్నాయో ప్రభుత్వానిదైతే ఫినిషింగ్ ఇవ్వండి అధికారులారా. ఆ ట్రస్ట్ నిర్మాణం కూడా కాలువ అంచునంది, కాలువ భూమిపైన ఉంది. కాలువ కైంకర్యం అని 2012లో చెప్పినటువంటి వ్యక్తులు ఈనాడు ఆ ట్రస్ట్ నిర్మాణంలో కొంత భాగం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమిలో ఉంది అని అక్కడి రైతులు మాట్లాడుతూ ఉన్నారు. జాయింట్ ప్రాపర్టీలో అల్లాడిపోతున్నటువంటి రైతులని ఆదుకోవాల్సిన అవసరం కూడా న్యాయమూర్తులకి ఉంది. ఈ మధ్య ఈ ప్రబుద్ధులు చేసినటువంటి ఘనకార్యాలు, ఇచ్చినటువంటి తప్పుడు సమాచారాలతో అధికారులని మ్యానిపులేట్ చేసి, భయభ్రాంతులకి గురి చేసి, వాళ్ళ సొంత భూములపైన వాళ్ళని కోర్టు చుట్టూకు తిప్పి, వాళ్ళ అసలే ఆరోగ్యాలు చెడగొట్టుకొని ఉద్యమకారులు బిడ్డలు వాళ్ళు. తరిమెల్ల నాగిరెడ్డి గారు వారసులు వాళ్ళు. ఉద్యమాల్లో నుంచి వచ్చినటువంటి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి, వాళ్ళ కుటుంబాలనే త్యాగాలు చేసినటువంటి వారసులు వాళ్ళు. వాళ్ళ భూముల్ని కూడా నిగ్గు తేల్చండి. ప్రజా కోర్టులో ప్రజలకు సంబంధించినటువంటి భూములపైన అధికారులందరూ కూడా స్పందించి ఫినిషింగ్ వేస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. రిజర్వ్ ఫారెస్ట్ 26 ఎకర్స్, చెరువు పోరంబోకు 128, ప్రభుత్వ భూమి 55, జాయింట్ ప్రాపర్టీతో కలిపి 355 ఎకరాలు కనుపర్తిపాడులో చాలా మోసాలకి, దారుణాలకి గురైందన్నటువంటి విషయాన్ని అధికారులు పత్రాలు జాగ్రత్త చేసుకోవాలి. ఈ దుర్మార్గులు అందుకే పత్రాలు జాగ్రత్త అంటే, విజయసాయిరెడ్డి గారు వచ్చేశారు, మా తాట పెరికేస్తారు అని ముందుగానే వాళ్ళు నిద్రలు పట్టక పత్రాలు జాగ్రత్త చేసుకోండి అని మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆలీబాబా అరడజన్ దొంగలు. కాబట్టి దయచేసి ఈ వికారపు వెంకటరమణారెడ్డి మాట్లాడినటువంటి మాటలు, వెంకి పెళ్ళి సుబ్బు చావుకొచ్చిందని, ఎందుకు వెంకి నిన్న కలబెట్టి నువ్వు, ఎందుకు వెంకి నీ వల్ల మళ్ళా అంతా ఆగవాగం చేసావు కదా వెంకి, కాకి మొహమోడా. సార్ మొహాన్ని అద్దంలో చూసుకు ఏం పుట్టకు ఎట్ట పుట్టావా నువ్వా, ఇంత ఇకారంగానా? నెల్లూరు జిల్లాకు ఒక మంచి పేరు ఉంది వెంకి. నువ్వు నీ ఎకిల్ శాస్త్రాలు విజయసాయిరెడ్డి గారిని అని అంతటోడివి నువ్వా? విజయసాయిరెడ్డి గారిని మళ్ళీ కూడా చెప్తున్నా, ఆపటెద్దుల రంగంలో ఉన్నాయి, లేగ దూడల మధ్యలో దూరద్దు, జాగ్రత్తగా ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోండి. పాపం మొన్న ఆయన అన్నాడు శృతిహాసనం, ఎవరి పనులు వాళ్ళని చేసుకుందాం, ఎవరి ఓటు వాళ్ళం అడుక్కుందామని. ఆ పనిలో ఉండండి, కలబెట్టుకోబాకండి. ఎవరి పార్టీలు వాళ్ళే పెద్ద పుడుంగుల్లాగా వెళ్ళిపోయారు కదా పార్టీలు. మరి ఆయన దారం వేరే సూర్యకర్ణ, ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీలో సూర్యుడు, వీరుడు, దానుడు. ఆయన కూడా ఒక మాట చెప్తున్నా ఫైనల్గా, అయ్యా నువ్వు ఎక్కడెక్కడ దానాలు చేసావో నాకైతే తెలియదు, నేను ఈ జిల్లా వాసినే, నేను ఈ జిల్లాలో బీసీ నాయకురాలుగా కూడా చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను, నాకు నువ్వు చేసిన దానాలు పెద్దగా తెలీదు, నేను ఒక చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తున్నా, నువ్వు కనపర్తిపాడుకు సంబంధించిన ఈ ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో అధికారులు వచ్చినప్పుడు అక్కడ కాస్త నిలబడి పెద్ద మనిషితనంగా
ఎందుకంటే ప్రజల్లోకి రేపు ఎలక్షన్కి పోవాలి కదా, నువ్వు ప్రజలు నోట అడగాలి కదా. ధర్మంగా ప్రభుత్వ భూములన్నిటిని కూడా నువ్వే నిలబడి ఈ ప్రాపర్టీలన్నీ ప్రభుత్వానికి సంబంధించినవి అని నువ్వు చెప్పాలా. చెప్పి అక్కడ రైతులు పడుతున్నటువంటి బాధలను కూడా నువ్వు వాళ్ళ కన్నీళ్లు తుడిచి పెద్ద మనిషితనంగా వాళ్ళందరి భూములు కూడా వాళ్ళకి ఇప్పించాలా. నీ ప్రాపర్టీలు కూడా ఏమైనా ప్రభుత్వ భూముల్లో ఏమన్నా ఉంటే వాటిని కూడా ప్రభుత్వానికి అప్పచెప్పాలా. ఈ కమల్ హాసన్ కూడా అడుగుతున్నా, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా నెల్లూరు రూరల్ ప్రజలకు వివరణ ఇచ్చి, నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో వివరణ ఇచ్చి, కనపర్తిపాడులో జరిగినటువంటి భూదందా గురించి వివరణ ఇచ్చి ప్రజాక్షేత్రంలోకి ఎన్నికలకు పోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి వెంకటరమణారెడ్డి గారు నోరుంది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఉండరని చెప్పి కూడా నీకు తెలియపరుస్తూ ఉన్నా. విజయసాయి రెడ్డి గారిని మీరు కదిలిస్తే, మేము సేకరిస్తేనే ఎంత పెద్ద చిట్టా దొరికింది. మేము నాయకులుగా మీ గురించి నిన్న ఈరోజు ఆలోచిస్తేనే ఇంత పెద్ద చిట్టా సంపాదించాం. విజయసాయి రెడ్డి సింహాన్ని దూరం నుంచి చూడాలనుకోండి, జూలు పట్టి ఆడుకోవాలని చూస్తే మీకు బాగా తెలుసు. ఇక్కడి నుంచే పోయినోళ్ళు కదా మీరు, మర్యాదగా ఎవరి పనులు చేసుకోండి, సరేనా? జాగ్రత్తలు ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండండి. అధికారులందరికీ కూడా నేను పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి నేను విన్నవించుకుంటూ ఉన్నాను. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఈ నెల్లూరు నగరంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్థానాలు కూడా వైసీపీ పార్టీ కైవసం చేసుకుంటూ ఉంది. మరొకసారి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. వై నాట్ 175 అన్న దిశగా మా పార్టీ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను.